శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి డివిజన్ పరిధిలోని బోగోలు మండలంలోని అలిచెర్ల బంగారుపాలెంకు చెందిన తూపిలి బాలమురళి సన్ ఆఫ్ గోవిందయ్య వయసు 47 సంవత్సరాలు మరియు కుమారి గోవిందు సన్ ఆఫ్ రామయ్య వయసు 42 సంవత్సరాలు మే 26వ తేదీ రాత్రి సముద్రంలో చేపల వేటకు వెళ్ళి సముద్రంలో ఈదురుగాలుల వలన వేట చేస్తున్న బోటు తిరగబడడం వలన సముద్రంలో పై ఇరువురు చనిపోయినట్లు ఫిషరింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్కే చాన్ బాషా మీడియా సమావేశంలో తెలిపారు. ఇటీవల కాలంలో వేట నిషేధం కారణం చేత మత్స్యకారులు సముద్రంలోనికి వేటకు వెళ్ళకూడదని, సముద్రంలో పరిస్థితులు బాగలేవని ఫిషరింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ చాన్ బాషా మత్స్యకారులను హెచ్చరిస్తూ కోరారు. పై సంఘటనా స్థలంలో బిట్రగుంట ఎస్ఐ మరియు పోలీస్ సిబ్బంది, ఫిషరింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్కే చాన్ బాషా, బాధిత కుటుంబాలు, మత్స్యకారులు పాల్గొన్నారు. ఓకే అండి, నా పేరు ఎస్కే చాన్ బాషా, అసిస్టెంట్ డైరెక్టర్ ఫిషరీస్. ఈరోజు మనకి పాతపాలెంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ ఇన్సిడెంట్లో ఏంటంటే ఇద్దరు మత్స్యకారులు ఈరోజు మార్నింగ్ 4 గంటలకి వేటకి వెళ్ళారు సముద్రంలోకి. ఆ బోట్లు కూడా ఏంటంటే నాన్ మోటరైజ్డ్ బోట్స్ అనమాట, అంటే ఇంజిన్ లేని తెప్పలన్నమాట. వాళ్ళు మామూలుగా వెళ్ళేసి సముద్రంలో యాడ్ చేసుకోవచ్చు, కానీ వీళ్ళు బయలుదేరే సమయంలో ఎటువంటి న్యాచురల్ కెలామిటీ ఏం లేదు, గాలికి వీళ్ళు వెళ్ళిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా హెవీగా విండ్స్ వచ్చేసాయి గాలిలో. ఆ గాలిలో చిక్కుపోయి ఆటోమేటిక్గా ఆ బోట్ తిరగబడిపోవడంతో వెంటనే వాళ్ళు అక్కడికక్కడే స్పాట్లో చనిపోయారు. వెంటనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి వాళ్ళని ఎత్తుక్కున్నారు. ఎక్కడున్నారని చెప్పి గ్రామాల్లో ఉన్నటువంటి తోటి మత్స్యకారులు తెలియపరిచిన తర్వాత వాళ్ళ గ్రామాల వాళ్ళందరూ ఇక్కడ వచ్చి మన మత్స్యకారులు చూసిన తర్వాత ఆటోమేటిక్గా ఎదురు కూడా చనిపోయేసి ఒడికి కొట్టుకొని వచ్చారండి. వీళ్ళకి మనం మత్స్యశాఖ ద్వారా వీళ్ళకి ఎక్స్చేంజ్ కింద ఇన్సూరెన్స్ కింద మనం 10 లక్షలు మనం రికమెండ్ చేస్తున్నాం. ముందు మత్స్యశాఖ ద్వారా మనం 5 లక్షలు ఇచ్చేస్తాం. ఫస్ట్ మన మత్స్యశాఖ ద్వారా 5 lakhs ఇస్తారు. తర్వాత లేబర్ డిపార్ట్మెంట్ 5 lakhs, టోటల్గా 10 lakhs, ఇద్దరు కలిపి 20 lakhs అనమాట. సో వీళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే 2 బాడీలు కూడా మనం పోస్ట్ మార్టం చేయాలి. ఈ పోస్ట్ మార్టం చేసి వచ్చినటువంటి ఇంక్వెస్ట్ రిపోర్ట్లు అన్నీ కూడా దాన్ని బేస్ చేసుకోమని గవర్నమెంట్కి పంపించి వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకోవడం జరుగుతుందండి. బంగారుపాలెంలోనే ధరికి వచ్చేసారనమాట. బాడీలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే అక్కడి నుంచి బాడీకి కొట్టుకొచ్చేసినాయి వేవ్స్ కి అనమాట. ఎక్కువ బాడీలు ఎక్కడికి వచ్చేసింది. అది ఉదయాన్నే వచ్చి మన మత్స్యకారులు తీసుకొచ్చి బాడీలని దర్శనం చేశారనమాట. ఇంకా సముద్రంలో ఎవరు లేరు ప్రజెంట్. అంటే వాళ్ళు మన ఫిషర్మెన్లు కూడా బోట్లు వేసుకెళ్లారు, మెకనైజ్డ్ బోట్లు. వాళ్ళందరూ గాలించారు, ఎవరు లేరు. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఈ బ్యాన్ పీరియడ్ కాబట్టి సముద్రంలో మత్స్యకారులు వెళ్ళొద్దని మేము పదే చెప్తున్నాం. ఇదే ఇన్సిడెంట్ మొన్న నేల్టూరులో కూడా జరిగింది. వాళ్ళు లోపల వెళ్ళిపోయారు వాళ్ళు. తీరా మేము అందరం మెరైన్ కానీ, ఫిషరీస్ కానీ, కోస్ట్ గార్డు రిస్క్ ఆపరేషన్ చేసే సమయానికి ఆ విండ్స్ సేమ్ రాత్రి అయ్యే ఇన్సిడెంట్ తగ్గడం వల్ల వాళ్ళు సేఫ్గా బయటకు వచ్చారు. దయచేసి మత్స్యకారులు కూడా ఎవరు వెళ్ళొద్దు, ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు బాగలేవు. ఇంతకుముందు కంటే వాతావరణ పరిస్థితులు లోపల బాగలేవు. దయచేసి మీరు ఈ బ్యాన్ పీరియడ్ అయ్యేంత వరకు కానీ ఏదైనా ఉంటే సమాచారం తెలుసుకొని మీరు వెళ్ళాలి తప్ప ఈ బ్యాన్ పీరియడ్ అయ్యేంత వరకు ఎవరు కూడా వెళ్ళొద్దని చెప్పి నేను పదే కోరుకుంటున్నాను.